ఫస్ట్ గా మనం అయితే పవన్ కళ్యాణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెప్దాము. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి అందరూ ఈరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. దాన్ని అదొకటి పక్కన పెట్టుకుంటే ఈ రోజు అయితే ఒక పండగలాగైతే మనం అనుకోవచ్చు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, ఇంకో పక్క ఓజీ కూడా రిలీజ్ అయింది. ఓజీ చూస్తే మనం ఆ ట్రైలర్ చూస్తే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఒక రేంజ్ లో అయితే చూపించారు. నేనైతే నార్మల్ ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో బర్త్డే కాబట్టి నార్మల్ గా రిలీజ్ చేస్తారు అనుకున్నా. కానీ ఇది చూస్తే ఊచకోతే ఎక్కడ బట్టి అక్కడ శవాలు వేయడం, విలన్ కూడా ఒక రేంజ్ లో అయితే చూపించారు. పవన్ కళ్యాణ్ అయితే చెప్పలేదు. మనమైతే సెప్టెంబర్ 25 వరకు వెయిట్ చేద్దాం. ఇంకా సెప్టెంబర్ 25 అయితే హాల్లో అయితే ఊచకోతే అయితే నాకైతే అనిపిస్తుంది. మనమైతే వెయిట్ చేద్దాం. అప్పుడు ఆ డేట్ వరకు వెయిట్ చేయడమే మనం చేసేది, ఇంకైతే ఏం లేదు. నాకైతే ఆ రోజు అయితే సెప్టెంబర్ 25 ఒక పండగ లాగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఓజీ రిలీజ్ అవుతుంది కాబట్టి. మీరు ట్రైలర్ చూస్తుంటే మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కూడా కామెంట్ అయితే చేసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకొకసారి అయితే మనం విష్ చేద్దాము, బర్త్డే విష్ చేద్దాము. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. జై హింద్.